మెగా డిఎస్సి ప్రకటించాలంటూ విజయనగరంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. 4.5 ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నామని నిరుద్యోగులు వాపోయారు. ఉద్యోగాలు ఇస్తారని జగన్కు ఓటు వేస్తే తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అధికారంలోకి వస్తే జనవరి క్యాలెండర్ మార్క్ ముందు జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పాడు. డిఎస్సి నోటిఫికేషన్ తీస్తామని చెప్పాడు. ప్రతి సంవత్సరం 6,500 కలిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి తీస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డేట్లని కూడా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు నేను ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశానని చెప్పి, 90% అమలు చేస్తానని చెప్పి, 100% అమలు చేస్తానని చెప్పి ఈరోజు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు నిరుద్యోగుల నుంచి గట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నేను గత 3 సంవత్సరాలుగా డిఎస్సి కోసమే ప్రిపేర్ అవుతున్నాను. అదే గత ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో 23,000 పోస్టులు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా నమ్మి ఆయనకి ఓటు వేశాము. అయితే ఈ రోజున రాష్ట్రంలో దాదాపుగా 5,85,000 మంది డిఎస్సి నిరుద్యోగులు ఉండడం జరిగింది. ఇవాళ తీస్తాం, రేపు తీస్తాం అనేసి చెప్పడం అయితే జరిగింది. కానీ 6,000 ఉన్నాయి, 7,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి అనేసి పోస్టులు తక్కువ చేసి బుకాయించి చెప్పడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుంటే దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎలక్షన్లో మేము చూపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడే చెప్పారు ఉద్యోగాలు తీస్తానని. ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు కూడా తీయలేదు. ఇలాగే కనుక కొనసాగితే మాకు ఈ సంవత్సరం ఓటాకు కూడా కల్పించారు. దాన్ని ఉపయోగించుకొని మేము నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే మాకు ఉద్యోగాలు కల్పిస్తుందో దాన్నే ఎన్నుకుంటాం.